ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమందు దేవుని వైపు చూసి మనమందరం ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య జీవం కలిగిన మా తండ్రి, అవును తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామందు కూడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నానని చెప్పిన మా తండ్రివి. అవును రాజా, మేము అనేకులంగా కూడి నీ సన్నిధానములో ప్రార్థిస్తుండగా రాజా, మా మొరని మీరు ఆలకించే తండ్రివి గనుక నీకు వందనాలు ప్రభా. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవా, అవును రాజా, ఈ ఉదయమందు నీ వైపు చూసి నీకు మొరపెడుతున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించే తండ్రివి గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయమందు తండ్రి, అవును రాజా, మా ఒక్కొక్కరిని కూడా రాజా నీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడగండి. వేకువనే నిన్ను వెతికే వారికి దొరకదు అని చెప్పిన రీతిగా రాజా, ఈ ఉదయ కాలమందు నీ సన్నిధానం వెతుకుతూ నీ సన్నిధానములో ప్రార్థిస్తున్న మా అందరినీ కూడా రాజా, మీరు ప్రభా నీ మహిమతో నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మమ్మల్ని బలపరచండి. మేము బలహీనులం ప్రభా, మేము తొట్టిల్లవారం నా ప్రభా. అవును రాజా, మీరు మమ్మల్ని బలపరచుతండి. ఈ ఉదయమందు మమ్మల్ని దృఢపరిచి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి నా ప్రభా. ఈ ఉదయమందు ఎంతమంది ప్రభా నీ వైపు చూసి కన్నీళ్లతో ఉంటున్నారో వారందరినీ ఒక్కసారి కనికరించండి నా ప్రభా. నాకున్న ఆర్థిక పరిస్థితిని మార్చివేయడానికి కన్నీరు కారుస్తున్న బిడ్డలకి మీరు సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రము. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యని ఇచ్చును అని చెప్పిన రేదా, అవును తండ్రి, మీ రీతిగా నా ప్రభా మీ ఆశీర్వాదానికి ప్రభా, అవును తండ్రి, అడ్డుబండలు ఉన్న ప్రతి అడ్డుబండలు తొలగించండి నా తండ్రి. అవును రాజా, మీ ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి ఒక్క జీవితంలో కుమ్మరించండి తండ్రి. అయానికి వందనాలు తండ్రి. అవును తండ్రి, కొండల తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాము. ఎక్కడి నుంచి సహాయం వచ్చును? భూమి ఆకాశమును సృజించిన దేవుని దగ్గర నుంచి చెప్పబడిన రీతిగా నా ప్రభ, మా సహాయకుడే మీరు ఉన్నందుకు వందనాలు నా ప్రభ. మా ఆర్థిక పరిస్థితిని మార్చివేయగల శక్తి మందడానికి స్తోత్రము. ఈ ఉదయం మంది ఎంతమంది బిడ్డలకు తండ్రి కన్నీళ్లతో తండ్రి, ఏమీ లేకుండా కన్నీళ్లతో బాధతో ఉంటున్నారో అట్టి కుటుంబాలు తండ్రి, మందరి కుటుంబాన్ని మీరు కనికరించింది. అయా నీకు వందనాలు నా తండ్రి. నేను ఆనందముతో సంతోషముతో తండ్రి, అవును రాజా, ఆనందంతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి నా ప్రభా. అయా నీకు వందనాలు. ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తునందున ఆనందముతో నింపండి నా ప్రభువా. నీకు స్తోత్రం నా తండ్రి. ఏ ఒక్క హృదయం నా ప్రభ, అవును రాజా, నీ కొరకు ఆశ కలిగి ఉందన్న ప్రభ. ఏ ఒక్క హృదయం నా ప్రభ యేసయ్య నిన్ను ప్రభ చూడాలని, ఏ ఒక్క హృదయం నా ప్రభ నీలోనే సాగిపోవాలని ప్రభ ఆశ కలిగి ఉందో ప్రతి ఆశను మీరు నెరవేర్చి అయా వారందరినీ తృప్తిపరచండి తండ్రి. ఈ ఉదయ కాలపు ప్రభ ప్రార్థనందున ప్రభ నీ మహిమ ప్రభ మా ఎడల ప్రభ అయా సమృద్ధిగా దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మహిమలోనే ఆనందిస్తూ ముందుకు సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా, మేము వెనుకున్న వాటన్నిటిని మరిచి నా తండ్రి, ముందున్న వాటి కొరకు వేగిరపడి రాజా నీలో సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. నీకు వందనాలు. అవును రాజా, ఒకడు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నారు తండ్రి. ఈ ఉదయమందు మా అందరినీ నూతన సృష్టిగా మార్చండి తండ్రి. పాతిని గతించిన ఇదిగో సమస్తము నూతనమైంది అని చెప్పినారేవా. అవును తండ్రి, సమస్తాన్ని నూతన పరిచే తండ్రివి గనుక నీకు వందనాలు తండ్రి. యేసయ్యానికే స్తోత్రం 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 నా ప్రభా. అవును రాజా, ప్రతి ఆర్థిక సమస్యను మార్చివేసినందుకు నీకు వందనాలు. ప్రతి పరిస్థితిని మీరు మార్చివేసినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలపు ప్రార్థన శక్తితో నా ప్రభ ప్రతి వారిని నింపి ప్రతి వారి జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. వారు ఊహించలేని కార్యమును చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎఫ్‌సి 3:20 ప్రకారం నా తండ్రి, మేము అడుగు వాటికంటే నువ్వు ఊహించిన వాటికంటే నా ప్రభ అత్యధికమైన ప్రభ ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని, మా అందరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు తండ్రి. అవును తండ్రి, పరలోకపు ప్రభ ఆశీర్వాదముతో తండ్రి, ఇహలోపుకు ఆశీర్వాదంతో నింపే దేవుడిగా మీరు ఉన్నందుకు వందనాలు నా ప్రభా. నీకే స్తోత్రం 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 తండ్రి. ప్రతి సహోదరిని సహోదరి తండ్రి, నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మమ్మల్ని బలపరచేవారు మీరు గనుక నా తండ్రి. నన్ను బలపరచు వాని యందే సమస్తము చేయగలను చెప్పిన పౌలు వలె నా ప్రభా, మేము కూడా నీ కొరకు సమస్తమును చేసే ఒక కృపను మమ్మల్ని నడిపించి మమ్మల్ని ధైర్యపరచండి నా తండ్రి. మీరు మా పక్షాన ఉన్నారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేయండి. నీలో ఆనందిస్తూ నీ ముఖమును చూస్తూ నీలో సాగిపోవుటకు ఇంకను అధికమైన నీ కృపనిచ్చి మమ్మల్ని కాచి కాపాడి మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రాని ఉన్న నజరేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.